అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్జే క్యూట్ కలెక్షన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. అందరం గుడికి వెళ్తున్నాము, హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాము. అభయాంజనేయ స్వామి గుడి అంట, బాగుంటుందంట గుడి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, ఇప్పుడే కుదిరింది. అందరం రెడీ అయ్యి ఈరోజు వెళ్ళిపోతున్నాము. మీకు కూడా చూపిస్తాం, రండి. ఈ టెంపుల్ అయితే మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి. అంటే ఒక 25-30 మినిట్స్ లోపల పడుతుంది టైము. అందుకనే మేము కొంచెం వెళ్ళాము, తొందరగా వెళ్తే బాగుంటుంది సన్లైట్ ఉన్నప్పుడే అని. దీనికైతే ఇప్పుడు ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలంటండి. ట్యూస్డే ఆర్ సాటర్డే ఆ 2 days మాత్రం ఆన్లైన్ బుకింగ్ ఉంటుందంటండి టైమింగ్స్ దర్శనానికి. మిగతా రోజులైతే అవసరం లేదన్నారు. అందుకే మేమైతే బుక్ చేసుకున్నాము. బుక్ చేసుకొని 6:30 నుంచి 7 లోపల బుక్ చేసుకున్నాము. మనం లోపలికి వెళ్ళేంత వరకే టైమింగ్స్ అండి, మనం బయటకైతే ఎప్పుడైనా రావచ్చు. అందుకే బుక్ చేసుకొని వెళ్తున్నాం. ఇప్పుడైతే టెంపుల్ లోపలికి వచ్చేసాం. చూడండి, కార్ పార్కింగ్ దగ్గర చాలా ఉన్నారండి క్రౌడ్. అయితే సాటర్డే కదా, ఫుల్ వచ్చున్నారంట క్రౌడ్. అయితే కాఫ్స్ కూడా వచ్చున్నారు. ఏమైనా జరగచ్చు కదండి ఎక్కువ మంది వచ్చినప్పుడు, అందుకోసం వాళ్ళ జాగ్రత్త వాళ్ళు తీసుకున్నారు. టెంపుల్ చూడండి ఎంత బాగుందో. మేము వెళ్ళేసరికి 7 అయిందండి. ఆ టైమింగ్ అప్పుడు కూడా చూడండి సన్లైట్ ఎలా ఉందో. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి వెళ్దామని, ఇప్పటికైతే కుదిరింది మాకు. సాటర్డే అయితే కొంచెం బాగుంటుంది, క్రౌడ్ చూడడానికి బాగుంటుంది అని మేము సాటర్డే రోజే బుక్ చేసుకున్నాము. కార్ పార్కింగ్ అయితే చేసేసామండి మొత్తము. చూడండి ఎంత బాగుందో. పార్కింగ్ కూడా దొరకలేదండి మాకైతే, లాస్ట్ ఉంది, అక్కడ వెళ్ళి పార్కింగ్ చేసాం. ఇంక టెంపుల్లోకి వెళ్తున్నాము. వెళ్ళి అక్కడ ఏముంటాయో మీకు కూడా చూపిస్తానండి. కొంచెం మా అబ్బాయి అయితే హాయ్ చెప్తున్నాడు చూడండి. మీరు కూడా రండి, వెళ్దాము. ఓకేనా? దగ్గరికి వస్తుంది టెంపుల్. గుడి బయట అండి. ఇప్పుడు తీసుకున్నాం స్వీటీ, ఫొటోస్ తీసుకుంటున్నాను. లైటింగ్ అయిపోతుందంట బయట. చూడండి గుడి చూడండి, టెంపుల్ చూడండి. అంతా సాటర్డే అండి ఈరోజు, ఫుల్ వచ్చున్నారు సాటర్డే సరే. కార్స్ అయితే గుడి వరకు పెట్టేస్తున్నారు. పార్కింగ్ చుట్టూ చూడండి, అందరు స్నాప్స్ తీసుకుంటున్నారండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దామండి. లోపలికి అయితే వస్తున్నామండి. చెప్పు స్టాండ్ మేమైతే గుళ్ళోకి వచ్చేసామండి. దర్శనం చేసుకున్నాము. ప్రదక్షిణాలు కూడా ఒక 3 ప్రదక్షిణాలు చేసాము. అందరూ క్రౌడ్ ఎక్కువ ఉండేసరికి అక్కడ నిల్చోలేక వచ్చి ఇంకా కూర్చున్నామండి కొద్దిసేపు. గుడి లోపల చూడండి, అంతా రామాయణానికి సంబంధించిన ఫొటోస్ అయితే పెట్టున్నారు. ఇంకా ఆయన అవతారాలు కూడా పెట్టున్నారు, హనుమాన్ అవతారాలు కూడా, పంచముఖ ఆంజనేయ స్వామి అన్ని అవతారాలన్నీ ఫొటోస్ పెట్టున్నారు. హనుమాన్ చాలీసా పెట్టున్నారండి. బాగా చుట్టూ అంతా కూర్చొని అందరూ హనుమాన్ చాలీసా చదువుకుంటున్నారు. చాలా ప్రశాంతంగా ఉంది గుడిలో అయితే. చాలాసేపు కూర్చున్నాము మేమైతే. లోపలైతే తీయకూడదు కదండి గర్భగుడిలో, మేమైతే తీయలేదు. చుట్టూ అలా ఒకసారి చూపిద్దామని చెప్పి నేనైతే తీసాను. చాలా బాగుంది ప్రశాంతంగా. ఇంకా చూడండి హనుమాన్ ఫొటోస్ పెట్టినారు చూడండి. అంతా అందరూ కూర్చొని హనుమాన్ చాలీసా అవన్నీ చదువుకుంటున్నారండి మొత్తం. కానీ గుడిలో మాకేమనిపించిందంటే, కొంచెం కుంకుమ ఇచ్చి కొంచెం తీర్థం ఇస్తే ఆ గుడికి వచ్చిన అవి ఉంటుందేమో, అది మిస్ అయ్యామేమో అనిపించింది నాకైతే అనిపించింది అలా. చూడండి హనుమాన్ చాలీసా అవన్నీ ఉన్నాయి చూడండి పైన. అందరు చాలా ప్రశాంతంగా కూర్చోన్నారండి. మేమైతే కింద కూర్చున్నామండి. అంతకుముందు అయితే చైర్స్ ఉన్నాయంట, ఇప్పుడైతే తీసేసారు. బ్యాక్ సైడ్ వేస్తున్నారండి చైర్స్ అయితే, మేము చూసుకోలేదు. కిందే కూర్చున్నాం. మా అమ్మాయిని కూడా పాపం కిందే కూర్చుంది. మధ్యలో అయితే అక్కడ హనుమాన్ స్వామి ఉంటారు.
చుట్టుపక్కల వినాయకుడు, దుర్గమ్మ, దత్తాత్రేయ స్వామి అందరూ ఉన్నారంట. అక్కడే పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా కట్టున్నారు, చిన్నది కొత్తగా కట్టారంట. అది కూడా బాగుంది, కానీ నేను అది తీయలేదు. చుట్టుపక్కల ఏంటంటే స్తంభాల్లాగా ఉన్నాయండి 2. అక్కడ కంకణాలు అని చెప్పి వీళ్ళు పిల్లలు, వీసాలు రాని పిల్లలు వాళ్ళంతా కంకణాలు అని చెప్పి కడుతున్నారు అక్కడ చుట్టూ. బయటకైతే వచ్చేసాము. ప్రసాదం పెట్టారండి, పులిహార ప్రసాదం ఇచ్చారు. అదైతే తీసుకున్నాం అందరం. మేము కొంత తీసుకోగానే మళ్ళీ అది అయిపోయింది. మళ్ళీ రవ్వ కేసరి ప్రసాదం ఏదో పెట్టారంట, అది తీసుకొచ్చారు మా వారు. 2 టైమ్స్ వెళ్ళి తిన్నాము. ఈ టెంపుల్ అయితే డాలస్లో చాలా ఫేమస్ అండి. ఇండియా నుంచి మీ పేరెంట్స్ ఎవరు వచ్చినా కానీ కంపల్సరీ తీసుకొచ్చి చూపించండి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. టెంపుల్ అయితే చాలా బాగుందండి. కంపల్సరీ ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. చూడాల్సిన టెంపుల్ అండి ఇదైతే. మేము ఎలాగో చూసాం, ఎన్ని రోజుల నుంచి అనుకుంటాం. మాకైతే బాగుంది, చూసాం, చాలా బాగుంది. ఈ టెంపుల్లో అయితే అన్నదానం కోసం రైస్ బ్యాగ్స్, బెల్లం ఇవన్నీ ఇస్తున్నారండి. మీరు కూడా ఇవ్వచ్చు కావాలంటే. చుట్టూది అంత ఇచ్చారు, అది ఇచ్చారు రైస్ కేసరా. బాగుంది. కొంచెం వేసుకుంటా, మాకు కొంచెం విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయి. అందరూ ప్రసాదాలు తెలిసినారు. అయిపోయిందండి, దర్శనం అయిపోయింది. వచ్చేస్తున్నాం మేమైతే బయటికి. కార్ పార్కింగ్ అండి, లైట్లు వేస్తారు. మేము వచ్చేసరికి మొత్తం గుడి బయట చూడండి ఎలా ఉందో. అసలు చూడండి గుడి బయట భలే ఉంది కదా బయట. ఎంత పెద్ద గుడి అండి, ఎంత పెద్ద ల్యాండ్ ఉందో చూడండి. ఈరోజు సాటర్డే కదా, ఫుల్గా వస్తున్నారు అందరూ. ఇక్కడ ఎలిఫెంట్ చూడండి, ఎలిఫెంట్ చూడండి ఎంత బాగుంది. అట్లా గుడి ముందు అడుగుతాను. గుడి చూడు బాగుంది. ఎలిఫెంట్ చూడు భలే ఉంది అసలు. ఇటు నుంచి దిబా గుడి అంతా మొత్తం. ఇటు వచ్చి చూడండి అసలు ఎట్లుందో టెంపుల్. భలే ఉందండి, కళ్ళు చాలట్లేదు చూడడానికి. లోపలైతే అలవ్ లేదు, తీయలేకపోయాము. అయినా కానీ నేను తీసాను చిన్నవి. చూడండి మొత్తం సాటర్డే కదా, ఫుల్ వచ్చినారు. అటుకి ఎలిఫెంట్ ఉన్నాయి. మేము వచ్చేసరికి లైట్లు వేస్తారండి. ఇంకా ప్రసాదాలు తీసుకొని వెళ్దాము అనుకుంటున్నాం. చూడండి జనం అంతా ఎలా ఉన్నారు, ఎక్కువ వచ్చారు, చాలా వచ్చారు ఈరోజు అయితే సాటర్డే. ఇది ఫ్రంట్లో చూడండి, ఫ్రంట్ నుంచి గుడి ఇలా ఉంటుంది. మొత్తం లైట్స్ వేస్తారు. మేము వచ్చేసరికి టైము 8 అయింది. ఇప్పుడు 8 చూడండి ఎలా ఉందో, 6 లాగా ఉంది 8 అయితే. ఇప్పుడు చాలాసేపు ఉన్నాం మేము గుళ్ళు అయితే. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం అవేమి ఉండవు మన ఇండియాలో లాగా. కొబ్బరికాయలు కొట్టడం, హారతి ఇవ్వటాలు నీట్గా, కాబట్టి నీట్గా ఉంది గుడి కూడా, ఎక్కడ ఏం లేకుండా. చూడండి కార్వింగ్స్ కూడా ఎంత బాగున్నాయి అసలు. భలే ఉంది గుడి అయితే, చాలా బాగుంది. ఎన్ని రోజుల నుంచో వద్దాం అనుకుంటున్నామండి, ఇప్పుడైతే కుదిరింది.
చూసాం ఎట్లయితే. ఇంకా బాబా గుడి ఉందండి, ఇంకో రోజు బాబా గుడికి వెళ్ళాలి. మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ అయితే ఓపెన్ చేయకుండా మేము సైడ్ నుంచి పంపిస్తున్నారండి, ఆ గేట్ నుంచి. అక్కడ ఉంది కదా ఆ గేట్, ఆ గేట్లోంచి వెళ్ళాము. మెయిన్ ఎంట్రన్స్ ఓపెన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకో మరి ఓపెన్ చేయలేదు మెయిన్ ఎంట్రన్స్, డోర్స్ వేసే ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. అటు సైడ్ ఒక ఎలిఫెంట్, ఇటు సైడ్ ఒక ఎలిఫెంట్ పెట్టారు. ఈ హౌస్లు ఉన్నాయి చూడండి పక్కన. వాళ్ళు లక్కీ కదా, ప్రతిరోజు గుడి చూడొచ్చు ఎంచక్క. ఇక్కడైతే ప్రసాదాలు కూడా కొనుక్కోవాలండి. మేము కూడా ప్రసాదాలు తీసుకొని ఇంకా వెళ్దాం అనుకుంటున్నాము. కొద్దిసేపు ప్రశాంతంగా ఉందండి, బెంచీలు ఉన్నాయి కూర్చోడానికి. అందరు చూడండి కూర్చున్నారు వాళ్ళు ముగ్గురు. ఉంటారు స్వాములు, హనుమాన్ స్వామి, అటొక స్వామి ఇటొక స్వామి ఉంటారు ఎంట్రన్స్లో. హనుమాన్ స్వాములు ఉంటాయి. చూడండి ఎంత చక్కగా ముగ్గులు వేస్తున్నారు అంతా కింద. మన ఇండియాలో అయితే ఎంత నీట్గా ఉంటుందండి గుడి. కాకపోతే ఉంటాయనుకోండి, మరీ అంత ఇదేం కాదు. చాలా బాగుందండి టెంపుల్ మాత్రం. ఎలిఫెంట్ చూడండి. ఇటు సైడ్ ఈ గేట్లో నుంచి లోపలికి అలా అవుతుందండి. మనకి చెప్పుల స్టాండ్లు అన్నీ ఉన్నాయి లోపల, అక్కడి నుంచి లోపలికి వెళ్తాం. ఈ మెయిన్ గేట్ అయితే ఓపెన్ చేయలేదు, మరి చేస్తారో చేయరో తెలియదు మనకైతే. అక్కడ ఒక ఎలిఫెంట్ ఉంది. చూడండి అందరూ ఇంకా వస్తూనే ఉన్నారండి జనం అయితే. పార్కింగ్ కూడా ప్లేస్ లేదు మాకైతే. వెతికి వెతికి ఎక్కడో లోపలికి పెట్టాం పార్కింగ్ దగ్గర. పిల్లలంతా ఆడుకుంటున్నారు, సాటర్డే కదా, అందరు గుడికి ఎక్కువ వస్తున్నారు. ఇంత ముందులాగా కాదండి, ఇప్పుడంతా ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు, బాగా ఫుల్ వస్తున్నారు. చాలా బాగుంది టెంపుల్ అయితే. వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి, చాలా బాగుంది టెంపుల్. స్వామిని అయితే కొంచెం దూరంగా చూసామండి, అంత క్లియర్గా కనిపించలేదు. మరి నాకు కళ్ళజోడు లేకపోయేసరికి కనిపించలేదు అంటే మా వాళ్ళు కూడా అట్లే అన్నారు, వాళ్ళు కూడా క్లియర్గా కనిపించలేదు. కొంచెం దూరం నుంచి చూసాం స్వామిని. అక్కడైతే పూజలు జరుగుతున్నాయి, అష్టోత్తరాలు. మేము కూడా దూరం నుంచి చూసాం. చాలాసేపు అయితే కూర్చున్నాం, కానీ కింద కూర్చున్నామండి. కింద కూర్చోలేక చాలా అవస్థపడ్డాం. అంతకుముందు అయితే చైర్స్ ఉన్నాయంటే మేము లేచిన తర్వాత చూస్తే బ్యాక్ సైడ్ చైర్స్ ఉన్నాయి. అయ్యో మనం చూడలేదే అని అనుకున్నాం. తర్వాత చూసారా టెంపుల్, చూడండి అంతా ఎలా ఉందో. గాలికి హెయిర్ అంతా ఎగిరిపోతుందండి మొత్తం. చూడండి హెయిర్ ఎలా లేసిపోతుంది. టెంపుల్ చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ టెంపుల్ ఇక్కడ. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. కార్వింగ్ అయితే అసలు లోపల చాలా బాగుంది. కొంచెం తీయలేకపోయాను నేను కూడా కొన్ని. కార్వింగ్ అయితే చాలా బాగుంది లోపల. కానీ డాలస్లో కొంచెం ఫేమస్ టెంపుల్ అంటండి ఇది. సిద్ధి హనుమాన్ అంటండి టెంపుల్ పేరు. అందరూ పిల్లలు, వీసా రాని వాళ్ళు పిల్లలు అంతా ఎక్కువ వస్తారంట. అక్కడ ఇది ఉందండి, స్తంభం లాగా ఉంది. ఆ స్తంభంకి అందరూ తాళ్ళు కడుతున్నారు. ఏమైనా కోరికలు ఉన్నా అవి నెరవేరుతాయంట, అందుకని అందరూ వచ్చి కడుతున్నారు. చూసారా ఇదండి టెంపుల్. జుట్టు అయితే ఏం లేదండి, గాలికి మొత్తం లేసిపోతుంది. ఫుల్ గాలి వస్తుంది ఇక్కడ. ఎంత బాగుందో, మళ్ళీ ఉంది కదా గోపురం. ఎంత
Hear no face I recognize, and my baby can't be found. I left that place in summer, swore I'd be back by fall. I left that place in summer, swore I'd be back నైట్ by అయిపోయింది, fall. మరీ అంత కాలేదులేండి. Now the porch is bare and broken, ఇంకైతే అయిపోయిందండి, ఇంటికి వెళ్ళిపోతున్నాము. and her name's gone from the wall. పిల్లలైతే ప్రసాదాలు తీసుకురావడానికి వెళ్తున్నారు. ప్రసాదం తీసుకొని వస్తే కొద్దిసేపు కూర్చొని ఇక్కడ తిందాం. చూడండి ఎలిఫెంట్ ఎంత బాగుంది. Heard the church bell moan చాలా బాగుంది కదా ఎలిఫెంట్. down on Beale Street side. ఇంకా వస్తున్నారండి. నైట్ వ్యూ చూడండి ఎలా ఉంది గుడి. Heard the church bell moaning down on Beale Street side. గాలిగోపురం ఎత్తుగా ఉందండి బాగా. ఎంత హైట్ ఉంది చూడండి. Sounded like forgiveness for the tears I try to hide. ఉరువులు మెరుపులు వస్తున్నాయండి, వర్షం ఏమైనా పడతాయేమో. Now I'm sitting with this guitar, strings on like they know. Yeah, sitting with this guitar, strings on like they know. When love don't live no longer, that blue ఇంత లైట్లు వేస్తారు. all you want. పిల్లలు ప్రసాదాలు తీసుకురావడానికి వెళ్ళారండి. వస్తే ఇంకా తీసుకొని వెళ్ళిపోతాం. ఇంకా వస్తున్నారండి చూడండి. 8:30 వరకు వస్తారంట. 8:30 క్లోజ్ అంట గుడి. ఇంకా వస్తున్నారు. టెంపుల్ గుడి సైడ్ పక్కన నడుచుకుంటూ వెళ్తున్నామండి. చూడండి ఎలా ఉంది మొత్తం టెంపుల్ పక్కన అంతా గుడి. కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము. ఎక్కడికి అక్కడ డస్ట్బిన్స్ అన్నీ నీట్గా ఉంది. కార్ పార్కింగ్ దగ్గరికి వస్తున్నాము. ప్రసాదాలు అక్కడంతా చైర్స్ వేస్తున్నారండి, కూర్చొని దాని నుంచి ఒత్తకుండా. పులిహార చూడండి ఎంత బాగుందో, భలే టేస్టీగా ఉంది పులిహార అయితే. చూడండి గుళ్ళ పులిహార అంటారు కదా, ఇదే చాలా బాగుంది, కలర్ఫుల్గా బాగా. బాగా చూడండి ఎడతింటున్నారు పులిహార. మా అబ్బాయి చూడండి, హాయ్ చెప్పు. ఈరోజు హాయ్ చెప్పలే వాళ్ళకి. పులిహార ఏం తింటున్నావు? పులిహార అయిపోయింది, దద్దోజనం తింటున్నావు అండి. ఏమైంది పులిహార వదిలేసావు? ఇంకా టేస్ట్ చూడు ఎలా ఉంది చెప్పు. దద్దోజనం తిని టేస్ట్ చెప్పు. ఎందుకు కట్టేసుకుంటున్నావు? స్పూన్ ఇదిలే ఇదిలే చూడండి, ప్లేట్లు వేసుకొని దద్దోజనం తింటున్నావు. ఎలా ఉంది చెప్పు. బాగుంది, చాలా బాగుంది పులిహార కూడా, భలే ఉంది. పెరుగు ఎక్కువ వేసారు బాగా. చూడండి అసలు టేబుల్స్ చూడండి ఎంత బాగా వేసారు, ఎంత ప్రశాంతంగా కూర్చొని తింటున్నారు అందరు, టెన్షన్ లేకుండా. బయట అయితే ఉరువులు మెరుపులుగా ఉంది, పరిస్థితి తెలియదు. ఇంకా మా అబ్బాయి పులిహార తినేసాడు, ఇంకా పెరుగన్నం కూడా తింటున్నాడు. చాలా బాగుంది పులిహార, సూపర్గా ఉంది. అంతా ఎలా వచ్చేసారు మొత్తం, అందరు ప్రసాదాలు తింటున్నారు. చల్లటి గాలి వస్తుంది, వర్షం వచ్చే ఉందండి, క్లైమేట్ మారిపోయింది.
మేము కూడా బయలుదేరుతున్నాము. అండి దర్శనం అయిపోయింది, ప్రసాదాలు కూడా తినేసాము. వాటర్ చూడండి ఎంత చిన్న గ్లాసులో ఇచ్చాడు, చిట్టి గ్లాసు. తినేసాం ప్రసాదాలు, ఇంక ఇంటికి వెళ్ళిపోతాం. ఈరోజు డిన్నర్ కూడా అయిపోయింది ఇంక ప్రసాదాలతో. నీరైతే ఏం లేదు. ప్రసాదాలు అయితే తినేసి కదిలేసామండి, వెళ్ళిపోతున్నాం. టెంపుల్ బ్యాక్ సైడ్ చూడండి ఎలా ఉంది. టైం 8:39 అయిపోయిందండి. అయిపోయింది, గుడి చూసేసాము, ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. కార్ దగ్గరికి వెళ్తున్నాము, పార్కింగ్ దగ్గరికి. అందరూ చాలా వరకు వెళ్ళిపోయారు, మేమే లాస్ట్ అండి. బాయ్ అండి, అందరం మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అందరూ లైక్ చేయండి. ఓకే అండి, బాయ్. ఎలా ఉంది గుడి? బాగుంది కదా. మొత్తం పార్కింగ్ దగ్గర నుంచి తీసానండి, చూడండి ఎంత బాగుంది. ఓకే అండి, బాయ్ అండి. మేమైతే కదిలేసామండి పార్కింగ్ దగ్గర నుంచి. చిన్నగా వెళ్తూ ఉన్నాం, వర్షం వచ్చే ఉంది, మొత్తం తొందరగా ఇంటికి వెళ్ళిపోదామని కదిలేసాము. కానీ పార్కింగ్ దగ్గర అయితే ర్యాబిట్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. కానీ అవి చీకట్లో మాకు కనిపించలేదు తీద్దామంటే. నేనైతే ఒకటి షూట్ చేసి అక్కడ షార్ట్స్లో పెట్టానండి, చూడండి ఎవరైనా కావాలంటే. చూడండి ఉరుములు మెరుపులుగా ఉందండి, అందుకే వెంటనే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఇంకా బయలుదేరేసాము, వచ్చేసాం బయటికి. అక్కడ పార్కింగ్ దొరకని వాళ్ళకి వేరే దగ్గర కూడా ఇస్తారంటండి, వాళ్ళని బస్సులో తీసుకొస్తారంట టెంపుల్ దగ్గరికి, అది కూడా ఉందంట. అందరం వచ్చేసామండి ఇంటికి. ఇంటికి వచ్చేసి అలసిపోయాం అంతా. గుడికి వెళ్ళేటప్పుడు బాగా హుషారుగా ఉంటాం, కానీ వచ్చేటప్పుడు డల్ అయిపోతున్నాం. బాగా హుషారుగా వెళ్తాం. తిరునాళ్ళకి వెళ్తున్నాం అంటే వెళ్తున్నాం అంటారంట వెళ్ళేటప్పుడు. వచ్చేటప్పుడు వెళ్ళాము అంటారంట. ఓకే అండి, బాయ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుసుకుందాం. పైకైతే వెళ్తున్నాం ఇంట్లోకి. బాయ్.